శ్రీ గణేశాయ నమః. అందరికి నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. మేషరాశి వ్యక్తులకు వీరి జీవితంలో ఒక వ్యక్తి ఆశీర్వాదంతో జీవితం అనేది పూర్తిగా మారబోతోంది. ఇక నుంచి అదృష్ట గడియలు అనేవి విపరీతంగా ప్రారంభం కాబోతున్నాయి. ముఖ్యంగా వీరి జీవితంలో ఉన్నటువంటి కష్టాలు సమస్యలు పూర్తిగా తొలగిపోనున్నాయి. మేషరాశి జీవితంలో అభివృద్ధి అనేది వీరికి ఈ సమయం నుండి కూడా విశేషంగా అందుకోబోతూ ఉన్నారు. వీరి జీవితంలో ఉండేటటువంటి కష్టాలన్నిటినీ కూడా పోగొట్టి వీరికి మంచి అదృష్టం అనేది వస్తోంది. అయితే ఇంతకు మేషరాశి వారికి అదృష్టాన్ని తీసుకువస్తున్న ఆ వ్యక్తి ఎవరు? అలాగే వీరి యొక్క జీవితంలో ఆశించిన శుభ ఫలితాలను మీరు మరిన్ని పొందటానికి చేసుకోదలిచిన దేవత ఆరాధనతో పాటుగా పాటించాల్సిన ముఖ్యమైన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా మరి తెలుసుకుందాము. అయితే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అన్ని విషయాలు అయితే ఇప్పుడు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక కొత్తగా మీరు మన ఛానల్ను చూస్తే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. ఇక అదే విధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. మేషరాశి ఫలితాలు ఎలా ఉంటున్నాయని చూసినట్లయితే ఈ రాశిలో పుట్టిన వారు స్థిరమైన స్వభావాన్ని చాలా ఎక్కువగా కలిగి ఉంటారు. అలాగే వీరికి శారీరక దృఢత్వం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. చక్కటి అందం అనేది మేషరాశి వారు కలిగి ఉంటారు. జీవితంలో వీరు సంతోషంగా ఉండేందుకు ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటారు. తోటివారితో వాత్సల్యం అనేది మేషరాశి వారు అధికంగా కలిగి ఉంటారు. వీళ్ళు ఏ పనిని ప్రారంభించినప్పటికీ కూడా దానిని పూర్తి చేయడానికి వీరు శక్తికి మించి కృషి చేస్తారు. ముఖ్యంగా మేషరాశి వ్యక్తులకి వీరికి అంచెలంచెల విశ్వాసాన్ని చాలా ఎక్కువగానే కలిగి ఉంటారు. దయాగుణం, దానగుణం, క్షమాగుణం అనేది వీరు అధికంగా కలిగి ఉంటారు. ఇక అదే విధంగా వీరిని నమ్మిన వాళ్ళని ఎల్లప్పుడూ కూడా వీళ్ళు అండగా ఉంటారు. వీరి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా భయపడకుండా సమస్యలు మాత్రం ధైర్యంగా ఎదుర్కొంటారు. మేషరాశి వ్యక్తులకు వివాహ అనంతరం చాలా బాగుంటుందని చెప్పాలి. అంతేకాదు వీరి జీవిత భాగస్వామి కూడా వీరికి అన్ని విధాలుగా కలిసి వస్తారు. ఈ మేషరాశి వారు స్త్రీలైనా గాని పురుషులైనా గాని ప్రతి పనిని కూడా ధైర్యంగా చేయడానికి ఇష్టపడతారు. వీరు ఏ పని అయినా కూడా చాకచక్యంతో చేస్తారు. ముఖ్యంగా మేషరాశి వ్యక్తులకు అందమైన కళాత్మకమైన వస్తువులను సేకరించడం అనేది చాలా ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అనే చెప్పుకోవాలి. మేషరాశి వ్యక్తులకు మంచి వస్త్రాధారణ చేసుకోవడం కూడా చాలా ఇష్టం. వీరు ఎక్కువగా ఇంటి భోజనాన్ని అలాగే రుచికరమైన ఆహారాన్ని తినడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా మేషరాశి వ్యక్తులు పని యందు అలసట చెందకుండా వీరు ఓపికతో ఓర్పుతో కష్టపడే మనస్తత్వం అనేది ఎక్కువగా కలిగి ఉంటారు. అలాగే వీళ్లకు సహనం అనేది కూడా అధికంగానే ఉంటుంది. వీరికి ఉన్నటువంటి ప్రధాన లోపం కూడా ఏంటంటే అందరినీ నమ్మేయడమే. ఇలా నమ్మేయడం కారణంగానే కొన్నిసార్లు మోసపోతూ ఉంటారు. మేషరాశి వ్యక్తులు ముఖ్యంగా కోపాన్ని కూడా దూరం పెట్టేయాలి. కోపం అనేది వీరికి సులభంగా వచ్చేస్తూ ఉంటుంది. మేషరాశి వ్యక్తులకు మొండితనం కూడా ఉంటుందని చెప్పొచ్చు. వీరికి మొండితనంతో కొన్నిసార్లు నిర్ణయాలను తీసుకుంటారు. దీని కారణంగా చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది. మేషరాశి వ్యక్తులు ప్రేమకు లొంగిపోతారు. అలాగే కుటుంబం అన్నా కుటుంబ సభ్యులన్నా వీరికి అపారమైన ప్రేమనే చూపిస్తారు. ఎంతటి కార్యాలనైనా సరే సులభంగా పూర్తి చేయగలిగిన సామర్థ్యం అనేది మేషరాశి వాళ్ళు కలిగి ఉంటారు. వీళ్ళు పొగడ్తలకు లొంగరు. అలాగే వీరికి చెప్పినటువంటి పనులను మంచి తెలివితేటలతో చాకచక్యంగా పూర్తి చేసే సమర్థులు. మేషరాశి వారు పనులను ఇతరులతో పూర్తి చేయించడంలో మంచి నేర్పరితనాన్ని కలిగి ఉంటారు. ఇక ఆర్థిక పరంగా చూస్తే మేషరాశి వ్యక్తులకు అదృష్టం కూడా ఎక్కువగానే కలిగి ఉంటుంది అనే చెప్పచ్చు. డబ్బులకు ఎటువంటి లోటు అనేది కనిపించదు. విలాసవంతంగా ధనాన్ని వృధా ఖర్చు చేసే స్వభావాన్ని కూడా కొన్నిసార్లు కలిగి ఉంటారు. తద్వారా ఆర్థిక సమస్యలను కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతూ ఉంటారు. మేషరాశి వ్యక్తులకు ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, నాణాలను సేకరించడం ఇటువంటి వాటిపైన ఇంట్రెస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు ఈ అలవాటు కారణంగానే వీరికి లబ్ధి కూడా పొందుతారని చెప్పుకోవాలి. మేషరాశి జాతకులకు కుటుంబ పరంగా కూడా అనుకూల శుభ ఫలితాలనే పొందుతారు. ఈ సమయంలో వీరికి భారీ వ్యాపారాల పరంగా కొన్ని మిశ్రమ ఫలితాలు అందుకుంటారు. అలాగే వ్యాపారంలో కొద్దిగా నష్టాలు వచ్చే అవకాశం కూడా ఉంటుందని చెప్పొచ్చు. వ్యాపార పరంగా కూడా ఈ సమయంలో వీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే వ్యాపారంలో నష్టం తప్పదు. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారంలో అలాగే పెట్టుబడుల విషయంలో తగిన జాగ్రత్తలు ఎంతైనా కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో కుటుంబం యొక్క వాతావరణం వీరికి అయితే ఆహ్లాదకరంగా మారుతుంది.
అలాగే కుటుంబం పరంగా కూడా ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా ఇక మీదట తొలగిపోబోతూ ఉన్నాయి. అయితే వీరు తమ కుటుంబం యొక్క ఆరోగ్యం విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. మేషరాశి వ్యక్తులకు ఈ సమయంలో ప్రేమ వ్యవహారాలు అనేవి అంతలా కలిసిరావు. ప్రేమించిన వ్యక్తి నుండి సమస్యలను ఎదుర్కొనే అవకాశం కూడా ఉంటోంది. కాబట్టి ప్రేమ వ్యవహారాలకు వీరు ఈ సమయంలో దూరంగా ఉండడమే మంచిది. మేషరాశి జీవిత భాగస్వామితో ఈ సమయంలో వీరికి మంచి మద్దతు కూడా లభించబోతోంది. అలాగే సంతానపరంగా ఉండే సమస్యలు కూడా తొలగుతాయి. ఈ సమయంలో మీరు సంతానం పరంగా శుభ ఫలితాలను అందుకుంటారని చెప్పొచ్చు. శుభ వార్తలను వినే సూచన కనిపిస్తోంది. వీరికి ఈ సమయంలో విద్యాపరంగా కూడా ఆశించిన శుభ ఫలితాలు తప్పకుండా సాధిస్తారు. వీరికి శ్రమ అనేది తగ్గుతుంది. ఇక కుటుంబ సమస్యలు కూడా తొలగిపోతాయి. రాజకీయ నాయకులకు, క్రీడాకారులకు, కళాకారులకు ఈ సమయం అనుకూలంగా ఉండబోతోంది. ముఖ్యంగా ఈ సమయంలో ఆరోగ్యపరంగా ఉండే ఇబ్బందులు కూడా తొలగుతాయి. ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది. కాకపోతే కొన్నిసార్లు నిద్ర, ఆహారపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక దీని కారణంగా ఆరోగ్యం అనేది బాగుంటుంది. మేషరాశి వ్యక్తులకు ఆర్థిక పరంగా అనుకూలత ఏర్పడుతుంది. ఖర్చులు కూడా తగ్గిపోతాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తోంది. మేషరాశి వ్యక్తులకు ఒకరి ఆశీర్వాదంతో జీవితంలో ఉండే కష్టాలు అన్నీ కూడా మాయం కాబోతున్నాయి. ఆ వ్యక్తి ఆశీర్వాదంతో నీ జీవితం మారుతుంది. ఇంతటి అదృష్టాన్ని తెచ్చుకువచ్చే వ్యక్తి మరెవరో కాదు, మేషరాశి యొక్క తండ్రి. మేషరాశి వ్యక్తులు మీ తండ్రి గారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం ద్వారా జీవితంలో ఊహించిన అదృష్టం అనేది తప్పకుండా పొందుతారు. ఎవరైతే తండ్రి గారి యొక్క నిండు మనస్సుతో ఆశీర్వాదాన్ని పొందుతారో వారి జీవితం మారిపోవడం మాత్రం మొదలవుతోంది. వారి తండ్రి యొక్క ఆశీర్వాదంతో జీవితంలో ఉండే కష్టాలు తొలగిపోతాయి. ఊహించని రాజయోగం అలాగే ఐశ్వర్యం తప్పక ప్రాప్తిస్తాయి. మేషరాశి వ్యక్తులు ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా మీ తండ్రి గారి దగ్గర నుండి ఆశీర్వాదాన్ని తీసుకోవాలి. వీరు మీ తండ్రి గారి యొక్క కాళ్ళకు మనస్ఫూర్తిగా నమస్కరించి భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు అయితే చేరుకునేలాగా ఆశీర్వదించేలా మీరు కోరుకోవాలి. ఆయన నిండు మనస్సుతో మిమ్మల్ని ఆశీర్వదించడం ద్వారా మీకు ఖచ్చితంగా ఉన్నత స్థానాలకు అయితే చేరుకుంటారు. అంతేకాకుండా కుటుంబంలో ఉండేటటువంటి ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. సమస్యల నుంచి మీరు తప్పకుండా బయటపడతారు. మేషరాశి వ్యక్తులు మీ తండ్రి గారి ఆశీర్వాదాలు తీసుకోవడం ద్వారా మీ జీవితంలో ఉండే సమస్యలు తొలగిపోతాయి. అద్భుతంగా మీ లైఫ్ అనేది మారుతుంది. ఇక మీదట మీకు ఉండేటటువంటి సమస్యలన్నీ కూడా రాకుండా మీరు జాగ్రత్త పడతారు. మేషరాశి జీవితంలో ఆశించిన శుభ ఫలితాలు ఇంకా మరిన్ని పొందటానికి ప్రతిరోజు కూడా పరమేశ్వరుడికి పూజ చేసుకోండి. ఇక అలాగే అమ్మవారిని ధ్యానించాలి. అలాగే ఒక ఆదివారం రోజున గోమాతకు తీపి పదార్థాన్ని మీ చేతితో తయారు చేసి తినిపిస్తే మీ కోరికలు కూడా నెరవేరుతాయి. చూసారు కదా, మేషరాశి జీవితంలో ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తెలుసుకోవడానికి మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.